గత సమ్మర్ సీజన్స్తో పోలిస్తే ఈ సమ్మర్ సీజన్స్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సో ఏప్రిల్లో చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. సో ఈ టెంపరేచర్స్ గురించి ఐఎండీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఒకసారి అదేంటో చూద్దాం. మనం చూసినట్లయితే కనుక ఎండలు మండిపోతున్నాయి. అలాగే ఏప్రిల్లో భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారతదేశంలోనే చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. 1901 తర్వాత మొదటిసారిగా ఏప్రిల్లో చాలా ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మీరు చూసుకున్నట్లయితే కనుక గత కొన్ని సంవత్సరాలకు ఎప్పుడు లేదు. 1901 తర్వాత ఇంత రికార్డు స్థాయిలో ఏప్రిల్ నెలలో టెంపరేచర్ రికార్డ్ అవడం అనేది ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాళ్ళు కొనసాగుతున్నాయి. వడగాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం, వడదెబ్బలు తగిలి చనిపోతూ ఉంటున్నారు. సో ఏప్రిల్లో రికార్డు స్థాయిలో ఇలాగా వడగల్పులు కూడా చాలా చోట్ల నమోదవడం జరుగుతుంది. అలాగే మే నెలలో కూడా విపరీతమైన ఎండలు, వేడిగాలులు, వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్లోనే కాదు, మేలో దీనికంటే డబుల్ ఇంపాక్ట్ ఉండబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఐఎండీ ఏమంటుందంటే ఎండలు, వేడి, వడగాళ్ళు ఇవన్నీ మేలో కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే మే నెలలో దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మే నెల వచ్చేసరికి జనరల్గానే మనకి ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ సమ్మర్ సీజన్ చూసినా ఇప్పుడు ఏప్రిల్లో కంటే ఈ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే స్థాయి అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. అలాగే 11 రోజుల పాటు హీట్ వేవ్స్ కొనసాగుతాయని చెప్పి ఐఎండీ అంచనా వేస్తుంది. హీట్ వేవ్స్ అంటూ ఉంటాం మనం. సో ఈ హీట్ వేవ్స్ అనేవి తీవ్ర స్థాయిలో ఉంటాయి. 11 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని చెప్పి ఐఎండీ ఒక అంచనా వేస్తున్నారు. మే నెలలో ఒకసారి మనకి ఐఎండీ ఏ అంచనా వేస్తుందో ఒకసారి మనం చూద్దాం. చూసుకున్నట్లయితే దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాల్లో 8 నుంచి 11 రోజుల పాటు హీట్ వేవ్స్ విపరీతంగా ఉంటాయని చెప్పి ఐఎండీ అంచనా వేస్తుంది మే నెలకు గాను. అలాగే రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంటీరియర్ ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో 5 రోజుల పాటుగా మనకి వేడిగాళ్ళు వీచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది మే నెలకు గాను. అండ్ అలాగే ఉత్తర భారతం, నార్త్ ఇండియాకి కానీ, మధ్య భారతం, అలాగే ఈ ప్రాంతాల్లో వచ్చేసరికి వడగాల్పులు ఉంటాయని చెప్పి కూడా ఇంకో 3 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో కానీ అలాగే సెంట్రల్లో కానీ వడగాల్పులు ఇంకో 3 రోజులు ఉంటాయని చెప్పి అంచనా వేస్తుంది.